దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ దినవృత్తాంతుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం కానీ చూస్తే చక్కని మాటలు మనకు రాయబడుతూ ఉన్నాయి. యెహోషాపాతు దేవుని పక్షంగా యుద్ధం చేసేవాడు, దేవుని పక్షంగా పోరాడేవాడు, దేవుని సన్నిధిలో బలమైన వ్యక్తి. అలాంటి యెహోషాపాతు మరి అతను బలం ఉన్నా కానీ, అతను ధనం ఉన్నా కానీ ఎవరు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూశాడంటే దేవుని ఆశీర్వాదాల కొరకు ఎదురు చూశాడు. ఆయన ప్రార్థిస్తూ జనం సమూహం అందరినీ కూడా ఉపవాసం ఉంచి, ఆయన కూడా ఉపవాసం ఉండి 3 దినములు ఉపవాసంతో ప్రార్థించగా శత్రు శరణు అనేకమైన వారిని జయించి దేవుని పట్ల విజయం పొందినట్లుగా దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలారా, ఈ దినాన్ని ఉపవాసం ఎంతైనా అవసరము, ఉపవాస ప్రార్థన ఎంతైనా మన జీవితానికి అవసరము. అలాంటి ఉపవాస ప్రార్థనకు మనము కృతజ్ఞులుగా జీవించాలి. అలాంటి ఉపవాస ప్రార్థనకు మనము దగ్గరగా జీవించాలి. అలా జీవించబడుతున్నప్పుడు దేవుడు ఘనమైన విశ్వాసాన్ని, బలమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు మనకును మన కుటుంబాలకు దేవుడు తన కృప మనకందరికి దీవించి ఆశీర్వదించునుగాక.